హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. హీరో, విలన్, సపోర్టింగ్ రోల్ ఇలా చాలా చేశారు. దట్టు జానర్స్ చేంజ్ చేసి హారర్, థ్రిల్లర్, ఇంకా డ్రామా చాలా చేశారు. సిరీస్ ఎక్కడ చూసినా. బట్ ఇప్పుడు ఇలా టర్న్ తీసుకొని హనీ అనే టైటిల్తో మన ముందుకు వస్తున్నారు. ఎవరో కాదు, నవీన్ చంద్ర. సో హనీ టైటిల్ హనీ కదా. హనీ అంటే మనకి ఏం గుర్తొస్తుంది? అర్థమైంది కదా. బట్ ఇక్కడ అతను మంత్రాలు చదువుతున్నాడు. అసలు దట్టు ట్రూ ఎలిమెంట్స్ అందులో ఉన్నాయి. దట్టు ట్రూ ఈవెంట్స్ నుంచి తీసుకున్నారంటే మనకి డైరెక్టర్ ఆబ్వియస్గా మనకు గుర్తొస్తారు. చూస్తున్నారో ఏంటి ఇంకేం చెప్తుంది అమ్మాయి అని మాట్లాడదాం. మూవీ టీం ఉన్నారు. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నాను. టీజర్ చూసి మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ టీజర్ చూసి మీరు భయపడ్డట్టే మిమ్మల్ని చూసి నేను భయపడ్డాను. సో అంటే మీరు మాట్లాడుతూ కూడా ఒకటి అన్నారు కదా, అసలు ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో తీయని ఒక ఉంది ఇందులో ఎలిమెంట్ నేను చూశాను, నేను చేశాను. దట్టు ఇన్ని సినిమాలు చేసిన మీరు నేను భయపడ్డాను చాలా అన్నారు కదా. అంత సడన్గా ఎలా జడ్జ్ చేయగలిగారు? అంటే ఏం చెప్తారు? అంటే నేను నవీన్ చంద్రగా ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నప్పుడు, ఆనంద్గా నేను ప్లే చేస్తున్నప్పుడు, షార్ట్కి వెళ్ళే ముందు ఒక ఆలోచన ఉంటుంది. ఓకే, ఈ నువాన్స్ని ఇలా చెప్పాలి, ఇలా చేయాలి అనేసి. బట్ వెన్ యాక్షన్ చెప్పినప్పుడు నేను ఆనంద్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆ సీను, ఆ క్యారెక్టర్ మాట్లాడేటప్పుడు లోపల ఉన్న ఒక నవీన్ చంద్ర ఈ ఆనంద్ అనేవాడిని చూసి భయపడ్డాడు. అంటే ఇలా ఒక మనిషి నిజంగా ఎగ్జిస్ట్ అవుతాడా? ఇలాంటి ఒక మనిషి నిజంగా ఇలా ఆలోచిస్తాడా? వాడు ఆలోచనే, వాడు థాటే నాకు భయం వేసింది. వాడిని పోర్ట్రే చేసేటప్పుడు మనిషిగా నేను రియల్ లైఫ్లో వాట్ ఐఎమ్ అ సెన్సిటివ్, మోర్ క్లోజ్ టు ఫ్యామిలీ, స్పిరిచువల్, చాలా స్పిరిచువల్గా ఉంటా. అండ్ నేను ఒక్కరికి హామ్ చేయను, నాకు ఎవరు ఇప్పుడు దాకా హామ్ చేయలేదు. అలాంటి ఒక పర్సన్ నేను రియల్ లైఫ్లో. వాట్ ఐ ఫీల్, ఐ ట్రై టు బీ ఎ బెటర్ పర్సన్ ఎవ్రీ డే. బట్ వెన్ ఐ వాజ్ డూయింగ్ దిస్ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు ఆనంద్ అనే వ్యక్తిని ఊహించుకుంటేనే భయం వచ్చేది నాకు. కదా ఇది చేసినప్పుడు నాలుగు అంత పెద్దగా ఉందండి, మీకు అంత పెద్దగా తీశారు. అంటే నాకే తెలియదు, అసలు చాలా చాలా పెద్దగా కనిపిస్తుంది. లేదు అది నాకే తెలియదు. నాకు చాలా మంది క్వశ్చన్ చేశారు ఎప్పుడైతే ఫస్ట్ ఫిల్మ్స్ వచ్చిందో. స్పెషల్లీ పొలిమేరా డైరెక్టర్ ఉన్నారు కదా. అంటే నేను అలా అడగలేదు, తను అవుతున్నారు. అంటే జనరల్గా ఇక్కడ వరకు వస్తుంది, మీకు ఇంకా చాలా పెద్దగా అదే భయానకంగా కనిపిస్తుంది. ఇఫ్ ఐ రియలీ ట్రై ఇట్, నాకు తెలియదు ఇంత అలా ఉంటుందా అని. బట్ ఆ క్యారెక్టర్ పోజెస్ ఉన్నప్పుడు చేసిన యాక్ట్ అది. నేను మానిటర్ చూసి నేనే షాక్ అయ్యి, ఇంటర్ నేను ఇలా చేశాను చేసినప్పుడు చూశాను కదా అంటే వచ్చింది మొత్తం. నాకు అడిగారు విఎఫ్ఎక్స్ లేదన్నా పెంచారా అని అడిగారు. అదే దాంట్లో ఉన్నా కానీ అంటే కొద్దిగా చూస్తే రియలేనా అని ఒక రియలే నవ్వుతున్నారు. అంటే మీరే డిఫరెంట్గా ఉండాలి, సేమ్ క్వశ్చన్స్ అన్నారు కదా. అసలు మీరు అదేం పెట్టించుకోవాలి, ఆయన అలా నవ్విస్తూనే ఉంటారు. తెలుసు రాజగారి గురించి. ఆ క్యారెక్టర్ పొజెస్ అయినప్పుడు లైక్ జస్ట్ ఐ వెంట్ విత్ ద ఫ్లో. నాకు తెలీదు ఆ మెజర్మెంట్. సినిమాలు ఎక్కడ కూడా ఆ కళ్ళు రెండు ఇలా తీసుకొచ్చింది కూడా ఎప్పుడు చేయలేదు అనుకుంటా. అంటే ఆయన అలాంటి అంటే అయితే కామిక్గా చేస్తారు, ఏదో హీరోయిన్ నేర్పించినప్పుడు అలాంటప్పుడు ఆ కళ్ళు రెండు మెలకల్లా చేయడం. అంటే ఆ మెలకలు చేయడానికి కూడా ఒక కారణం ఉంది. వాడు పెట్టిన బొట్టు, ఆ బొట్టు ఉంది కదా, ఇట్ ఈస్ ద మోస్ట్ సెంటర్ పార్ట్ ఆఫ్ ద మైండ్ అండ్ సోల్ అండ్ బాడీ. సో ద మోర్ ఫోకస్ ఆన్ ద ప్రాక్టీస్ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏమంటారు సార్ తెలుగులో ఒక దాన్ని కేంద్ర బిందు ఏమంటారు, థర్డ్ ఐ లాగా ఉంటుంది. సో సార్ సో పొజెస్ అయిన వాళ్ళు నిజంగా దాన్ని అంత ఫోకస్గా తీసుకుంటారు. నేను రీసెర్చ్లో దాని గురించి చదివాను. సో వెన్ వైల్ డూయింగ్ దట్ యాక్ట్ రియల్గా మై ఫోకస్ వాజ్ ఆన్ ద థర్డ్ ఐ. కానీ హెడేక్ వస్తుంది కదా అప్పుడు, రెంట్ ఇక్కడికి పెట్టేసినప్పుడు రాలేదా మీకు? నాకేం రాలేదండి. అయితే మీరు బాగా ఇన్వాల్వ్ అయ్యారు. మంత్రాలు ఏమైనా నేర్చుకున్నారా? మంత్రాలే నేర్చుకోలేదు. అంటే నేను అడిగాను, సార్ మంత్రాలు ఏమైనా నేర్చుకోవాలంటే అవసరం లేదు సార్, బికాస్ అది ప్రాపర్గా ఉండాలి.
ఇప్పుడు వెళ్ళి కూర్చొని వాళ్ళతో కూర్చొని రాయించుకోవాలి, అవన్నీ చేయాలి, బాగోదు. అండ్ ఇట్ ఈస్ నాట్ రైట్ ఆల్సో. వీ చాంటింగ్ దోస్ కైండ్ ఆఫ్ మంత్రాస్ ఇట్స్ నాట్ రైట్. సో జస్ట్ లోపలే ఒకటి అనుకున్నా మంత్రం, నా క్యారెక్టర్లో ఇప్పుడు తెలియదు నాకు, ఫిలిం మేకింగ్ సీక్రెట్స్ అది. ఎస్, కానీ నిజాలు అవుతున్నాయి సార్ ఇవాళ రేపు. అంటే మామూలుగా అక్కడ సీన్ డిమాండ్ చేస్తే నేర్చుకునే పర్సన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు దీనికి ఏం చేస్తాను చెప్తాను సార్, సీక్రెట్ కూడా ఏం కాదు. ఫైట్లో అయితే నేర్చుకుని రావాలండి. ఏంటి ఏంటి సార్ ఏంటి సార్ ఫైట్లు అయ్యంటే నేర్చుకుని వస్తారు, కుంఫు రకరకాలు ఉంటాయి కాబట్టి. ఇప్పుడు రేప్ సీన్ వాటిలో కూడా నేర్చుకుని రావాలంటే అలాగే. ఓకే, ఈ నాకు ఇనపల్లేదు సార్. ఏం లేదండి, ఇప్పుడు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అని ఒక శ్లోకం ఉందనుకోండి, ఇది ఒక శ్లోకం ఉంది కదా, దీన్ని చదవకుండా దాన్ని రివర్స్ చేసాం అనుకోండి, అది ఒక మంత్రం కింద మనం వాడుకోవచ్చు. అలాంటివి చిన్న చిన్న ట్రిక్స్ చేసాం. ఓకే శుక్లాం ఉందండి, క్లాంసులు అన్నామంటే అయిపోయింది, ఒక మంత్రం కింద వచ్చిందా, క్లాంసు క్లాంసు అని 3 సార్లు అన్నారు అనుకోండి, అది మంత్రం అంతే, ఇంకా సింపుల్. ఓకే, ఇదేదో బాగుంది. తెలియని వాళ్ళు కూడా భయపడతారు. అంటే వెన్ హీస్ పొజెస్డ్ అయిన తర్వాత ఇక్కడ ఒక చిన్న టాటూ లాంటిది, అంటే ఏ కల్ట్ అయితే వీడు ఫాలో అవుతున్నాడో ఆ కల్ట్ టాటూ ఇక్కడ పచ్చబొట్టులా చేసుకుంటాడు అనమాట. ఓకే, సో ఆ పచ్చబొట్టుతో దాన్ని కన్ఫర్మ్ చేస్తూ హార్ట్ బీట్కి ఇలా అని చెప్పి అయ్యి బాబోయ్, ఇప్పుడు వచ్చిందా బాబోయ్, సడన్గా చేసేవారు. అవును, నిజమే నిజమే. ఓకే, నేను నమ్ముతాను. సో మీరు తీసిన మూవీస్ కానీ పలాస, అలాగే మట్కా, శ్రీదేవి, మీరు తీసిన అంటే బేసిక్గా అబ్జర్వ్ చేసేది ఏంటంటే ట్రూ ఈవెంట్స్ అని మీరు దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది మీకు. అంటే ఇందులో అంటే మీరు ఏ ఇయర్లో చూసారు, ఎప్పుడు అనుకున్నారు, కథ ఎప్పుడు రాసుకున్నారు, కథ అనుకున్నప్పుడు నవీన్ గారిని అనుకున్నారా, లేదంటే ఏది అంటే డిమాండ్ ఏది చేసింది, కంటెంట్ డిమాండ్ చేసిందా, లేదంటే హీరోని బట్టి రాశారంటే ఏం చెప్తారు? లేదు, ఇది కథ యాక్చువల్గా సాహిత్యంలో నేను షార్ట్ స్టోరీగా రాశాను. ఇది ఒక కథా సంకలనం గురించి షార్ట్ స్టోరీగా రాశాను, చీకటి అనే కథ. ఆ చీకటి అనే కథ రాయడానికి ప్రేరణ ఏంటంటే మదనపల్లి ఇన్సిడెంట్. మదనపల్లిలో ఒక తల్లి 2 పిల్లల్ని డంబుల్తో కొట్టి చంపేసినప్పుడు 2.5 years బ్యాక్. సో ఆమె పెద్ద ప్రొఫెసరు, చదువుకున్న ఆమె, 2 పిల్లలు కూడా, ఒక ఆమె డాక్టర్ అనుకుంటా, 2లో ఒక ఆమె మెడిసిన్ చేస్తుంది, ఇంకొక ఆమె ఇంజనీరింగ్ సంథింగ్. ఆ 2 పిల్లల్ని డంబుల్తో కొట్టి చంపేసింది ఆమె. ఆమె బిలీఫ్ ఏంటంటే 3 రోజుల్లో మళ్ళీ వాళ్ళు లేచి వస్తారండి. సో ఆ 3 రోజుల్లో వాళ్ళు లేచి వస్తారండి. సో వాళ్ళ చదువు, వాళ్ళకుండే పరిజ్ఞానం ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళకి ఆ థాట్ని ప్రొవోక్ చేసి వాళ్ళ మైండ్లోకి అది ఎక్కించి దాన్ని బిలీవబుల్గా చేసిన ఏదైతే ఉందో ఆ మ్యాటర్ అనేది నాకు చాలా భయం వేసింది. యాక్చువల్గా నేను అది ఫీల్ అంటే ఇలాంటివి ఏముంటాయని అప్పుడు దాని మీద కొంత రీసెర్చ్ లేకపోతే ఇలాంటివి ఏం జరిగాయి అనేది తర్వాత నమ్ముతారా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నమ్ముతారా ఏంటండి ఇలాంటివి? మీరు నమ్ముతారా మూఢనమ్మకాలు? అయితే సరే, అదే సార్, ఒక్కొక్కరు ఒక్కటి నమ్ముతారు సార్. సినిమా తెలియదు కదా, అంటే అలా సినిమా తీస్తే కష్టం కదా సార్. ఇది నమ్మితే నమ్మొద్దని చెప్పేసి తీలేమదు. మీ అక్కడ అయిపోయిన వెంటనే మీ దగ్గర మీకు బాగా ఆలోచించేయాలి మీ క్వశ్చన్, లేదంటే అందులో ఎక్కడ తిరకాసు పడదో తెలియదు. సార్ కంప్లీట్ చేయండి. సో ఇలాంటివి ఏం జరుగుతున్నాయి ప్రాక్టీస్ అంటే, నేను గతంలో వైజాగ్లో ఉండేటప్పుడు నేను కలిసిన ఒక 2-3 మనుషులు, వైజాగ్లో ఉన్న నేను విన్న కథలు, ఇలాంటివి అంటే రియల్ ఇన్సిడెంట్స్. సో ఇవన్నీ కలిపి ఈ మనుషుల జీవితాల్లో అసలు ఏం జరుగుతుంది అన్నదాన్ని లిటరేచర్ కోసం రాద్దామని ప్రాపర్ స్టడీ చేసి రాసింది. ఎందుకంటే లిటరేచర్లో ఏది పడితే రాయలేం, ఫిక్షన్ రాయలేం. సో ఎంతవరకు అంటే ఫిక్షనల్ ఏదా సార్ ఇందులో? ఏదండి, కథగా చెప్తున్నా, కథల్లో అది ఫిక్షన్ రాయలేం కాబట్టి, అంటే లిటరేచర్కి రాసేటప్పుడు. సో ఆ పుస్తకంలోకి ఆ కథ రాశాను. ఆ కథని ఈ సినిమా చేసాం. కథలా అనుకున్నది, ఆ కథని సినిమా చేద్దాం అనుకున్నప్పుడు రవి గారు ఆ కథ చదివి, మా ప్రొడ్యూసర్ గారు, అది సినిమా చేద్దాం అనుకున్నప్పుడు సినిమా కానీ డెవలప్ చేసిన కథలో ఇంకా కొన్ని కొత్త పాత్రలు రావడం, కొత్త ప్రెమిస్లు రావడం, ఇంకా కొంత సినిమాటిక్ ఇదంతా కూడా ఇందులో యాడ్ చేసాం. అంతే. ఫిక్షన్ లేదా అంటే ఇందులో ఇదంతా కూడా రియలిస్టిక్ అంతే. అంటే మీకు పిల్లి మాయ అది చాలా పిల్లిలాగా లేదు సార్, అంతలాగా ఉంది అది. అది రియల్ ఒరిజినల్ లేదు సార్. పిల్లి మాయ అనే ఒక సబ్జెక్ట్ మీద
పిల్లిమాయకి వెనకతలు ఏం జరుగుతుంది, పిల్లిమాయ అనే సబ్జెక్టుతో ఉన్న దాంతో ముడిపడిన మూఢనమ్మకంతో ఉన్న ఎన్ని స్కామ్లు జరుగుతున్నాయి, లేదా ఇలాంటి కల్ట్లు ఎన్ని ఉన్నాయి, ఏమేమి నమ్ముతారు, ఇదంతా బేస్ చేసుకున్న సినిమా ఇది. కాబట్టి ఇది ఫిక్షన్ అంటూ ఏం లేదు, నాన్ ఫిక్షన్ కిందే వస్తుంది. సినిమాటిక్ ఫిక్షన్ యాడ్ అవుతుంది అంతే. అంటే సినిమాకి ఏం కావాలి అన్నది యాడ్ అవుతుంది అంతే. ఓకే సార్, మీరు చెప్పినట్టే ఇప్పటి వరకు మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నీ ఒక్కొక్కటి లెక్కేసుకుంటే ఎలా సార్ అంటే మీకు డైరెక్టర్ స్టోరీ చెప్పినప్పుడు మీరేమన్నా అంటే మీ భాషలో అడగాలంటే మీరేమన్నా హెల్ప్ పెడతారా సార్, లేదంటే లేదు డైరెక్టర్ ఎలా చెప్తే అలా ఆ సీన్ డిమాండ్ చేస్తే నేను చేస్తానంటారా, లేదా ఇది డిమాండ్ చేస్తారా సార్? మీరు చెప్పండి. ఏళ్ళు పెడతాం లేదా ఆయన అడగండి. డైరెక్ట్గా అన్నారు కదా ఆయన అంటే ఎప్పుడైనా ఏళ్ళు పెట్టండి సార్. ఏం లేదా సార్? రాజా గారు ఎప్పుడు వేలు పెడతారంటే ఒక దాన్ని ఏమంటారు, షార్ట్ అయిపోతుంది, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎవరైనా ఏదైనా వేరే మూడ్లో ఉన్నారనుకోండి, ఆ మూడ్ని మొత్తం పక్క పడేసి అది ఆహ్లాదకరంగా అయ్యేటట్టు అది చేస్తారు. సినిమా అంటే ఈ సినిమా ఫస్ట్ డే షూట్ వరకు కూడాను మాకెవరికి కూడాను అది ఎలా వస్తుందో తెలియదు. అంటే ఆ క్యారెక్టర్ ఆయన క్యారెక్టర్ దగ్గర ఇప్పుడు నవీన్ గారు ఉన్నారనుకోండి, మార్నింగ్ వచ్చేది మేకప్ వేసుకుని ఇక్కడ దగ్గర ఇంకా స్క్రిప్ట్ చదవడం, ఏదో ఆలోచించడం, లేకపోతే ఆయన ఏదో అడగడం. ఆయన షార్ట్ డిఓపి గారు ఉన్నారు కదా, సార్ లైట్ అయిపోయింది షార్ట్కి వెళ్దామా అన్నంత వరకు ఇంకేదో లోకాభిరామణ మాట్లాడుతుంటారు ఆయన. అంటే సంబంధం లేదు, భీమవరంలో ఏదో జరిగింది, లేకపోతే ఇంకొక జోకు ఇంకొక సినిమా సెట్లో జరిగింది, లేకపోతే ఒక కథ గురించి ఏదో ఇటు వేరేది మాట్లాడుకుంటాం. ఏది అనిపిస్తే మాత్రం మీరు బయటికి మాట్లాడతారు. ప్రాబ్లం అనిపించలేదా సార్ మీకు? అంటే మీరు అనుకున్నారా అంటే ఇన్ని ఇయర్స్ ఫీల్డ్ లో ఉన్నారు కదా మేడం మీరు నాకు ఒకటి అడిగారు కదా, ఒక ప్రశ్న వేశారు కదా, ఆ ప్రశ్న నేను సమాధానం కంప్లీట్ చేయలేంది, లేకపోతే అది అలిగేషన్ కింద ఉండిపోతుంది ఆయన. అవునా సార్, కంప్లీట్ చేయండి. సో అది ఉంటే తప్ప ఎండ్ ఆఫ్ ద డే అయిపోయిన తర్వాత ఎస్ షార్ట్లోకి వెళ్తున్నాము యాక్షన్ అనగానే ఆయన కంప్లీట్గా మనం అంతకుముందు ఏం చెప్పాము అది చేస్తారు. షార్ట్ ఓకే కాకపోతే ఇంకోసారి చేయాలంటే ఇంకోసారి చేస్తారు, 10 సార్లు కావాలన్నా చేస్తారు. ఓకే అంతే. ఆయన ఏ రోజు ఓకే అంతే. అంటే జనరల్గా అనుకునే వాళ్ళు ఉన్నారు. అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు డైరెక్షన్ మీద, అందుకని ఆయన చెప్పినట్టు చేస్తారు. ఇంకోటి ఆయన గురించి చెప్పాలంటే హనీ సినిమాలోనే మొత్తం కథ మొత్తం ప్రాసెస్, ఆ పిల్లిమాయ ప్రాసెస్ అని ఉంది. ఆ పిల్లిమాయ ప్రాసెస్కి ఆల్మోస్ట్ హీ రోట్ అ పేజ్ ఆఫ్ లైన్ డైలాగ్స్ అనమాట. అండ్ అందులో ఉన్న వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ అంతా అంత ఈజీ కాదు. బట్ ఈయన ఏం చేశారంటే క్యారవన్లో కూర్చొని రాసుకొని నవ్వుతూ ఒక 10-20 ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళతో కామెడీలు చేసి ఏమేమో చేసి, సార్ ఏం చేస్తున్నా సార్ ప్రిపేర్ అవుతున్నా అని చెప్పి అలా పడేశారు. కానీ షార్ట్కి వచ్చిన తర్వాత యూ డోంట్ బిలీవ్ అండి, ఇట్స్ లెంతీ షార్ట్ ట్రాక్ వేశారు, సినిమాటోగ్రఫర్ ట్రాక్ వేసి పెద్ద లెంతీ షార్ట్, ఒక్క వర్డ్ కూడా మిస్ అవ్వకుండా, ఒక్క నువాన్స్ కూడా మిస్ అవ్వకుండా, కన్ను రెప్ప కొట్టకుండా టకటకటకని చెప్పేసారు. చూసారు కదా క్యారెక్టర్స్ ఈ సినిమాలో చూడండి, మీరు ఇప్పుడు చెప్పింది ఏది మీరు నమ్మరు, ఆయనని కూడా మీరు నమ్మరు, అలా చేశారు ఆయన. బాగా చేశారు. అండ్ ఫ్రేమింగ్స్ విషయానికి వస్తే చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. అంటే ఇప్పుడు పెద్ద కొంచెం బడ్జెట్ ఎక్కువైన మూవీస్కి కానీ మూవీస్ అన్నీ చూసుకుంటే ఒక్కొక్క సినిమా బడ్జెట్ని బట్టి లెన్స్ అనేది ఆధారపడి ఉంటాయి అనేది విన్నాం. ఈ మూవీకి వాడిన లెన్స్ ఇంకా హై బడ్జెట్ మూవీకి వాడే లెన్స్ ఒకలాగా అనిపించింది. అంటే లెన్స్ ఏమైనా చేంజ్ చేశారా? అంటే మీరు ఇదివరకు వర్క్ చేశారు కదా, పెళ్లి చూపులకి వర్క్ చేశారు, అర్జున్ రెడ్డి 50% వర్క్ చేశారు కదా, అంటే లెన్స్ గురించి ఏం చెప్తారంటే ఇక్కడ ఎలా తీసుకున్నారంటే నీట్గా వచ్చాయి. బేసిక్ ఏంటంటే ఈ మూవీని కంప్లీట్గా అన్మర్ఫిక్లో షూట్ చేసాం. అది కుక్ అన్మర్ఫిక్ అని. జస్ట్ లెన్స్ కాస్ట్ అరౌండ్ 1.5 crore అట్లా ఉంటుంది, కాస్ట్లెస్ లెన్స్ అనమాట. అది జనరల్గా హై బడ్జెట్ మూవీస్కి వాడుతుంటారు. లక్కీగా అంటే నేను ఇది ఏంటంటే ఒక గుడ్ ఇంటెన్షన్తో వర్క్ చేస్తే నేచర్ సపోర్ట్ చేస్తుంది. అలాగా మాకు వర్క్ చేస్తే నేచర్ సపోర్ట్ డెఫినెట్గా. అట్లా మాకు ఆ పర్టికులర్ టైంలో ఆ లెన్స్ ఫ్రీగా ఉండడం వల్ల మా బడ్జెట్లో ఆ లెన్స్ మాకు వచ్చాయి, అవి వాడాము. అది ఎస్పెషల్ ఆ లెన్స్కి ఏంటి నేను ఈ పర్టికులర్ చూసే లాస్ట్ మూవీ మసూదా, ఆ మసూదా హర్రర్ మూవీకి దీనికి ఆ షేడ్స్ కనపడకూడదని లెన్స్ చేంజ్ చేశాను. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఆ ఈరీనెస్
ఈ వీళ్ళు ఉండేది క్యారెక్టర్లు 5-6 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ వరల్డ్ని డిఫరెంట్గా అప్రోచ్ అవ్వాలంటే అట్లా పర్టికులర్గా ఒకటి ఇంటర్నల్గా థింక్ చేసి చేశాను. నిజంగా బాగుంది. అంటే ఇప్పటి వరకు అంటే మిమ్మల్ని చూడని విధంగా అయితే చూసాము. చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ రాజా గారు ఎందుకు సార్ సీరియస్ చూస్తున్నారు? మీరు నవ్వండి సార్, నవ్వుతేనే బాగుంటుంది. బట్ నిజం ఇందాక నేను అన్నది ఏది అనిపిస్తే అదే చెప్తున్నారు సార్. ఏది మాట్లాడినా ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తారు. సో దానికి ఆన్సర్ నాకు ఇంకా రాలేదు. చెప్పింది అందుకే కెరీర్ ఇలా సంఘటన అయిపోయింది, లేకపోతే పెద్ద హీరో. అది కరెక్ట్ ఆన్సర్ సార్. అసలు అలా మాట్లాడడం అంటే అందులో డేంజర్ ఏంటంటే అండి, 10 మంది నవ్వారంటే ఎవరో ఒకళ్ళ మీద జోకేస్తూ అవుతుంటారు ఒక్కోసారి. సార్ అప్పుడు ఆ ఒక్కళ్ళు హర్ట్ అవుతారు, వాళ్ళు ఎప్పుడూ రివెంజ్ తీర్చుకుంటారు మన మీద, మనం అప్పుడే మర్చిపోతాం. అవునా? ఇది చాలా స్వీట్. మర్చిపోవాలి నిజంగా. నేను మర్చిపోతా, ఎవడి మీద వేసిన ఆడ మర్చిపోడు. అది కూడా నవ్వుతూ చెప్తున్నారు. అవును, తెలిసే చేసుకున్నది ఇది. వెయ్యి తవ్వుకుని దూకి పైన పట్టేసుకునే టైప్. కానీ చాలా మంది అర్థమైంది సార్, ఆయన కనెక్ట్ అయ్యారు. ఎప్పటి నుంచో బాండింగ్ ఉంది కదా మీ ఇద్దరి మధ్య. సో ఇందాక మీరు అంటే హీరోయిన్స్ మాట్లాడుతున్నప్పుడు విన్నాను మీకు సీన్, ఇంటిమేట్ సీన్ సమ్ ఏదో ఉంది అని చెప్పి. బట్ అలా మోహన్ ఇంకా నేను కంప్లీట్ చేయలేదు. అయితే డూ యూ నో తెలుగు అర్థమవుతుంది. సో అంటే మీకు ఇద్దరు ఆ సీన్స్ ఇలాంటివి చెప్పినప్పుడు డైరెక్టర్ గారు మీకు ఏమనిపించింది ఆ టైంలో? ఇద్దరికి ఇదే క్వశ్చన్. అంటే ఇది ఇంటిమేట్ అంటే ఒక ఫైట్ సీక్వెన్స్ అన్నమాట ఇద్దరి మధ్య. అది బాగా రావాలి, బాగా చెయ్యాలి. మేమిద్దరం రాక్షసుల్లా కొట్టుకోవాలి. అమ్మాయిలు కొట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. కొరియోగ్రఫీ ఏం లేరా? కొరియోగ్రాఫర్ లేదు, డైరెక్టర్, వీళ్ళిద్దరు కలిసి చేసింది. చేసినది సార్ చెప్పారు మాకు ఇలా చేయాలి అలా చేయాలని. ఇద్దరు ఆడవాళ్ళు తిట్టుకోవడం చూసుంటారు, కొట్టుకోవడం చూసుంటారు, పంచ్ చేసుకోవడం లేకపోతే అరవడాలు చూసుంటారు. ఇక్కడ వీళ్ళు చేసింది యూ నీడ్ లాట్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ విత్ మెంటల్ బ్యాలెన్స్. అక్కడ ఏమైనా కొంచెం తేడా అవుతే అవును షూటింగ్ ఆగిపోద్ది, ప్లస్ వాళ్ళకి ఇంజురీస్ అవుతాయి. అండ్ ఆ పర్టికులర్ సీన్లో తనని మర్చిపోవాలి, తనని గుర్తుపెట్టుకోవాలి. సో ఇద్దరు డిఫరెంట్ వేవ్ లెంగ్త్. రిస్క్ అనిపించలేదు అప్పుడు? 1 hour పట్టింది, 1 hour దాన్ని ప్రిప్ అన్నాం కదా. ఆ ప్రిపరేషన్ అంతా చేసి దాన్ని టేక్ కేర్. నేను తీసుకున్న నా మెంటల్ స్టేటస్ ఏంటంటే అయితే అయింది, లేకపోతే ప్యాకప్, మళ్ళీ ఇంకో రోజు ట్రై చేస్తాం అంతే. రెండోది టేక్ అయితే చేయలేం, ఇంపాసిబుల్. సో టైటిల్ వచ్చేసి రెడ్డిష్లో ఉంది కదా సార్, ఆ మధ్యలో మధ్యలో ఒక ఐ ఉంది, పిల్లి కన్నది. అంటే పిల్లి మాయ అన్నారు కదా. అంటే లాస్ట్లో ఏమన్నా ఒక కొన్ని సెకండ్స్ కానీ అంటే నన్ను నన్ను కంప్లీట్ అవ్వట్లేదు, అసలు కంప్లీట్ అవ్వనివ్వట్లేదు. అంటే లాస్ట్ లో ఏమైనా డివోషనల్ టచ్ ఉంది. మీరు తిన్నారా సార్? తిన్నా. ఓకే సార్. డివోషనల్ టచ్ ఏమన్నా లాస్ట్ లో చెప్పరు లేదా సార్? లేదు. ఎండ్ అనేది పీపుల్ విల్ ఎక్స్పెక్ట్ ఫర్ రిడెంప్షన్. అండ్ వాట్ కైండ్ ఆఫ్ రిడెంప్షన్ విల్ ఆడియన్స్ టేక్ హోమ్ అనేది ఆడియన్స్కి వదిలేండి. బట్ దెర్ ఈజ్ రిడెంప్షన్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ డెవస్టేటింగ్ రిచువల్స్ విచ్ ఈస్ హ్యాపెనింగ్. వాట్ ఈస్ ద ఎండ్ గోన్ బి? ఎంత దారుణంగా ఉండబోతుంది ఈ ప్రాక్టీస్లో చేస్తే అనేది ఒక థాట్ ప్రొవోకింగ్ థింగ్ అది. సో అది ఆ విషయంలో నేను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నా. బట్ వీ నీడ్ టు సీ విత్ ఆడియన్స్ దాన్ని వాళ్ళు ఎలా తీసుకుంటారు. బికాస్ ఇట్ విల్ రేజ్ సో మెనీ క్వశ్చన్స్ ఇన్ యువర్ మైండ్. అండ్ మీరు ప్రతి క్యారెక్టర్కి ఫీల్ అవుతారు, ఎందుకు ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేసింది, ఎందుకు ఈ క్యారెక్టర్ ఇలా చేస్తుంది అనే ఒక థాట్ అయితే ఉంటుంది. ప్లస్ మీరు చూసింది యూ విల్ క్యారీ ఫర్ 3 days. ఇన్ అ గుడ్ వే ఆర్ ఇన్ అ బ్యాడ్ వే, బట్ యూ విల్ క్యారీ ఫర్ 3 days. ఒక దగ్గర చిన్నపిల్ల ఉంది, తన మొహం మీద బ్లడ్, చిన్నపిల్ల మీద అంటే ఇట్లా గ్రీడ్ థీమ్స్, అంటే చిన్నపిల్లలకి మూఢనమ్మకాలు, గ్రీడ్ థీమ్స్ ఇవన్నీ అంటే చిన్నపిల్లలకి కనెక్షన్ ఉంది అన్నారు కదా సార్. అంటే అది మాకు అంటే ఎలా చూడొచ్చు, అంటే మేము ఆడియన్స్ ఎలా తీసుకోవాలి?
థియేటర్కి వచ్చి చూస్తాం సార్. అంతే, అంతమించి ఇంక మీరు అడుగుతుంది ఏంటంటే కథ మొత్తం అడుగుతున్నారు, దాన్ని సింపుల్గా అడుగుతున్నారు. ఇండైరెక్ట్ గా అడుగుతున్నారు మీరు నిజంగానే మూఢనమ్మకాలు నమ్మొద్దన్న సినిమా అండి. మీ అన్ని క్వశ్చన్కి అదే ఆన్సర్. ఓకే, మీరు నమ్ముతారా సార్ ఎప్పుడన్నా? అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా నన్ను చూస్తే అలా ఉందా అసలు? నా మొహం చూస్తే అలా నమ్మేవాడిలా ఉన్నానా? అంటే అట్లా ఒకరి గురించి జడ్జ్ చేయలేం కదా సార్. నేను చేస్తా. ఒకటి చెప్పరా ఆయన గురించి సరదాగా? నిమ్మకాయలు కడతాం కదా దిష్టి తీయడానికి, కడతామా? కొత్త కార్లకు కూడా వేస్తారు. కొత్త కార్లకి లేకపోతే దీనికి జేబులో పెట్టుకొని వెళ్తాం కదా, నిమ్మకాయకే దిష్టి కావాలనుకోండి. అయ్యో ఎంత మాట అన్నారు. అబ్బా, ఇలా తీసుకుంటారా సార్ మీరు? చిన్నపిల్లల గురించి చెప్పారు కాబట్టి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు చిన్నపిల్లలైనా ఈ ప్రాక్టీస్ అనేది ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, ఫ్రమ్ ద ఎల్డర్స్ ఆర్ ఫ్రమ్ ద పీపుల్ సరౌండింగ్ యూ. అది పిల్లల ముందో లేకపోతే పిల్లలతో చేయించడం అనేది చాలా తప్పు. ఫస్ట్ థింగ్, ఆ తప్పు అనేది దానికి శిక్ష గవర్నమెంట్ ఇస్తుందా, పోలీస్ ఇస్తుందా, లేకపోతే ఎవరిస్తారో ఇవ్వరు, కానీ పైన దేవుడు అని ఒకరు ఉన్నారు, పైన మా చుట్టూ ఉన్న వాళ్ళు, ద గుడ్ ఎనర్జీ అని ఒకటి ఉంటుంది కదా, అది ఖచ్చితంగా అది ఏం చేయాలో అది చేస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ వైజ్ ఫర్ చిల్డ్రన్స్ ఆర్ ఫర్ ద పేరెంట్స్ ఆర్ ది ఎల్డర్స్ టు ఇంట్రడ్యూస్ దెమ్ టు దిస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్. ఈ పాయింట్ కూడా ఈ కథలో ఉంది, అండర్లైన్డ్గా ఈ కథలో ఉంటుంది అనమాట. సో ఇట్స్ మోర్ ఆఫ్ ఒక మెసేజ్ అని చెప్పాలా, లేకపోతే థాట్ ప్రొవోకింగ్ అని చెప్పాలా, కానీ షూర్లీ మిమ్మల్ని ఆలోచించి పడుతుంది. లైక్ యూ విల్ థింక్ అబౌట్ ఇట్. ఓకే, ఇందాక మీరు లాస్ట్ క్వశ్చన్ మెథడ్ యాక్టింగ్ అన్నారు కదా, అంటే మీ ఆలోచిస్తూ నేను కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకుంటారు. సడన్గా మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఎక్కువ మాట్లాడతారు అనుకుంటారు, కొంతమంది మాట్లాడకపోతే యాటిట్యూడ్ అనుకుంటారు, అంటే తొందరగా జడ్జ్ చేస్తారు. సో మెథడ్ యాక్టింగ్ అన్నారు కదా, ఇది మీరు ఎప్పటి నుంచి పాటిస్తున్నారు? నేను యాక్చువల్లీ ఒకటి క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటే, ఫస్ట్ ఎప్పుడైతే నేను ఏ యాక్టింగ్ స్కూలో లేకపోతే థియేటర్ ఏం చేయలేదు. లైఫ్ టాట్ మీ హౌ టు రియాక్ట్, హౌ టు బిహేవ్ ఆర్ హౌ టు రిసీవ్. సో ఆ టైంలో యాక్టర్ అయ్యే ప్రాసెస్లో ఇలా చేస్తేనే నేను క్యారెక్టర్కి దగ్గర అవుతాను అనే ఒక ప్రాసెస్లో వర్క్ చేసేవాడిని. ఆఫ్టర్ మీటింగ్ రాజా రవీంద్ర సార్ ఇన్ మై లైఫ్, అది మెల్లగా షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ చేసింది. యాక్చువల్లీ హీఈస్ అ మెంటార్ ఫర్ మీ. కొన్ని విషయాల్లో హీ గైడ్స్ మీ సో వెల్ దట్ ఆ వర్క్ని కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తాను. బట్ మెథడ్ యాక్టింగ్ అనేది నేను మెథడ్ యాక్టింగ్ అని ఇలానే ఉంటుంది, ఇలానే చేయాలని కాదు. నా ఆశ ఏంటంటే ఒక కథ, ఆ కథకి 40 రోజులే టైము, ఆ క్యారెక్టర్కి 40 రోజులే టైము. దాని తర్వాత నేను 41 రోజు పెట్టమన్నా ప్రొడ్యూసర్ సినిమా షూటింగ్ పెట్టాడు, వాళ్ళకు బడ్జెట్ ఎక్కువ అవుతుంది. ఆ 40 డేస్ ఏదైతే ఉందో ఆ 40 డేస్ ఆ క్యారెక్టర్ని నేను ఎంజాయ్ చేస్తాను అంతే. సో ఐ వాంట్ టు లివ్ దట్, బిహేవ్ దట్ ఆన్ సెట్స్ సో దట్ ఐ ఎంజాయ్ దట్ క్యారెక్టర్ అండ్ గివ్ ద పర్ఫార్మెన్స్ రైట్, అంతే. సో మొత్తం మూవీ కూడా 43 డేస్లో కంప్లీట్ అయిపోయింది. చాలా త్వరగా చేశారు, అంటే ఇన్ని పెట్టుకొని కూడా. అండ్ మీరు ఏం చెప్తారు సార్ మూవీ గురించి, ఆడియన్స్కి మీరు ఏం చెప్తారు సార్? సరే సార్, అంటే ఇది ఒకటే వర్డ్, అంతేగా ఇంకేం చెబుతాం వాళ్ళకి? ఇంకేమన్నా చెప్పలేము. ఎవరి సినిమా తీసినా అద్భుతంగా తీసామనే చెబుతాం. ఓకే, సో వచ్చి చూస్తే తెలుస్తుంది. అలాగే సార్, చూస్తాను తప్పకుండా. మొత్తానికి ఈ మూవీ మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.